గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. సో మనం రీసెంట్గా బీటీసీ, తర్వాత బిఎన్బి, ఇథీరియం, సొలానా, సో ఈ మూడింటిని మనం ఎర్న్ చేయడానికి కొన్ని వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని రోజు మైనింగ్ చేస్తూ వీటిని ఎర్న్ అయితే చేస్తున్నామండి. ఈ సైట్స్లో నేను ఆల్రెడీ 4 సార్లు ఇప్పటి వరకు విత్డ్రాల్ అనేది చేసి చూపించడం జరిగింది, జెన్యూన్ వెబ్సైట్స్. సో అటువంటి వెబ్సైట్సే ఇంకొక 8 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో మనకు మెయిన్గా బిఎన్బి కాయిన్, డోజీ కాయిన్, తర్వాత ట్రాను, తర్వాత పాలిగాన్ మ్యాటిక్, సొలానా, లైట్ కాయిన్, యుఎస్డిటీ, వీటన్నిటిని ఎర్న్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి చాలా తక్కువ మినిమం అమౌంట్ కూడా విత్డ్రాల్ ఇచ్చేటటువంటి సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఏ విధంగా మైనింగ్ చేస్తూ ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే వీటిలో మనకు అవర్లీ టాస్క్ ఉంటుంది, అంటే గంటకు ఒకసారి రోల్ చేసే టాస్క్ అనమాట. గంటకు ఒకసారి రోల్ చేసే టాస్క్ ఉంటుంది. దాంతోపాటు బోనస్ ఫాసెట్ అని ఉంటుంది. సో ఇది 10 టైమ్స్ మనం రోల్ చేయొచ్చు ఇమీడియట్గా. దాంతోపాటు ఇక్కడ మెయిన్గా మనకు సర్వేస్ ఉంటాయండి. ఈ సర్వేస్ కంప్లీట్ చేసి కూడా ఎక్స్ట్రా యూఎస్డిటీ లేకపోతే ఎక్స్ట్రాగా సొలానా, మ్యాటిక్, పాలిగాన్, ఈ విధంగా 8 కాయిన్స్ అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్, డీటెయిల్స్, తర్వాత ఏ విధంగా ఎర్న్ చేయాలనే టోటల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మొదటి లింక్ మీద మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు సైన్ అప్ అనేటటువంటి ఒక ఎల్లో కలర్ బాక్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ సైన్ అప్ అనే బాక్స్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంట్రీ చేయమని అడుగుద్ది. మీ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్, తర్వాత పాస్వర్డ్ రిపీట్ చేసి వేయడము. ఈ డీటెయిల్స్ అయితే ఫస్ట్ మీరు ఫిల్ చేయాలి. సో డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆల్మోస్ట్ డన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ టు వెరిఫై అనేసి వచ్చిందనమాట. సో అంటే ఇప్పుడు మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసి అక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మెయిల్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ usdpic.io అకౌంట్ వెరిఫికేషన్ అనేసి వచ్చింది. దీని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత అథెంటికేషన్ ఈమెయిల్ వెరిఫైడ్ అని పడిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్ టు లాగిన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇదివరకు మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో అది, పాస్వర్డ్ 2 ఎంట్రీ చేయండి. సో ఇవి 2 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ 2FA అనేది అవసరం లేదండి, అది వదిలేసేయండి. ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఈ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత లాగిన్ సక్సెస్ఫుల్ అనేసి ఈ విధంగా క్లియర్గా వచ్చింది చూడండి. దాని తర్వాత ఇక్కడ ఈ డిస్మిస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ జస్ట్ ఇలా స్క్రీన్ అనేది జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 0.0006 USDT క్లెయిమ్డ్ అనేసి పడిందనమాట. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ప్లేన్ అవ్వని వచ్చింది కదా, ఆ ప్లేన్ అవ్వని ఆప్షన్ మీద క్లిక్ చేయకండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దీని మీద మాత్రమే మీరు క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్లేన్ అవ్ మీద క్లిక్ చేస్తే అది బెట్టింగ్ లాంటిదండి, మల్టీప్లయర్ గేమ్. సో దాని జోలికి అసలు వెళ్ళకూడదు. మీకు వచ్చినటువంటి USDT ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ అయిపోయింది చూడండి, 0.000600 USDT ఇక్కడ మీకు యాడ్ అయిపోయింది. ఎవ్రీ 1 అవర్కి ఒకసారి సేమ్ ఇదే విధంగా మీరు సైట్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తారు. ఒకవేళ క్యాప్చా ఏదైనా అడిగితే దాన్ని ఎంట్రీ చేసి క్లెయిమ్ మీద క్లిక్ చేస్తారు, మీకు ఇక్కడ USDT అనేది యాడ్ అయిపోతుంది. సో దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ సైట్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఖచ్చితంగా హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకోవాలి.
సో మీకు బ్రౌజర్లో ఆప్షన్ ఉంటుంది చూడండి, పైన కానీ కింద కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ 3 నిలువు చుక్కలు ఉన్నాయి. సో మీకు కింద కానీ ఎక్కడో చోట ఉండొచ్చు. ఇక్కడ 3 నిలువు చుక్కలు ఉన్నాయి. కొంతమందికి ఈ కింది వైపును చూపిస్తుంది. సో ఎక్కడైనా కానీ మెనూ బటన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది. సో ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇన్స్టాల్ అనేటటువంటి ఆప్షన్ వచ్చింది చూడండి. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఆటోమేటికల్లీ. సో ఇది కూడా క్లిక్ చేశాను అనమాట. క్లిక్ చేస్తే ఈ సైట్ ఏదైతే ఉందో అది నాకు స్క్రీన్ మీదకి వచ్చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇదేనండి సైటు. ఇప్పుడు నేను రెడీ చేసుకున్న సైట్ ఇది. సో ఇలా మీరు దరిదాపు 8 సైట్స్ లింకులనే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. ఒకదాని తర్వాత ఒకటి మీరు క్లిక్ చేయండి. సో ఫస్ట్ సైట్ మనం చేసింది USDT గురించి, ఇది లైట్ కాయిన్ గురించి. సో లైట్ కాయిన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ డీటెయిల్స్ ఇదివరకు మనం ఏది ఎంట్రీ చేసామో అలానే ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, నా నేమ్ ఎంట్రీ చేశాను, మెయిల్ ఐడి, పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేశానండి. దాని తర్వాత ఇక్కడ కింద చూడండి సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ అకౌంట్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని పడిన తర్వాత జస్ట్ మీరు స్క్రీన్ అనేది ఇలా పైకి స్క్రోల్ చేయాలండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు USDT లైట్ కాయిన్ ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయిందనమాట. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది అవర్లీ ఫాసెట్, అంటే గంటకు ఒకసారి మనం ఎర్న్ చేసుకునేది. దాంతోపాటు ఇక్కడ బోనస్ ఫాసెట్ అనేది. సో బోనస్ ఫాసెట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకి దానికంటే ముందు ఇక్కడ మీకు వెరిఫై అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ బ్యాక్ స్క్రోల్ చేశాను. ఇక్కడ చూడండి లైట్ కాయిన్ నుంచి ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. మెయిల్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద నేను క్లిక్ చేశాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ గో హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బోనస్ ఫాసెట్ ఈ సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు టాస్క్లు అనేవి కొన్ని ఇచ్చారండి. ఈ టాస్క్లు అవి మనం కంప్లీట్ చేస్తే మనకు ఎక్స్ట్రా లైట్ కాయిన్ కూడా వస్తుందన్నమాట. సో ఈ టాస్క్లన్నీ క్లియర్గా ఒకదాని తర్వాత ఏ విధంగా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని హోమ్ స్క్రీన్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. మీకు ఉండేటటువంటి మెనూ బటన్ ఏదైతే ఉందో పైన కానీ కింద కానీ దాని మీద క్లిక్ చేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. తర్వాత యాడ్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. సో కొన్నిసార్లు మీకు మెనూ బటన్ పైన వస్తుంది, కొన్నిసార్లు కుడివైపున కింద కూడా వస్తుందండి. ఈ రెండిట్లో ఎక్కడున్నా కానీ దాని మీద క్లిక్ చేసి మీరు ఖచ్చితంగా హోమ్ స్క్రీన్కి ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇప్పుడు మనకు 2 సైట్స్ రెడీ అయిపోయాయి. దాని తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి 3వ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మళ్ళీ మనకు ఒక పేజ్ ఓపెన్ అయిందండి. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది సొలానా కాయిన్కి సంబంధించిందండి. సో ఇక్కడ మీ నేమ్ ఎంట్రీ చేయాలి ఫస్ట్ దాంట్లో. సో చూడండి ఇక్కడ మీ నేమ్ అనేది పూర్తిగా పడకపోయిన ఇబ్బంది లేదు, ఎంతవరకు వస్తే అంతవరకు ఎంట్రీ చేయండి. సో మీ నేము, మెయిల్ ఐడి, పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ కింద సైన్ అప్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ అనేది వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ అయిపోయింది. మీకు సొలానా ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయింది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత జస్ట్ కిందకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటంటే వెరిఫై. ఇక్కడ చూడండి వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి వెరిఫై ఈమెయిల్ అనేసి ఇక్కడ వచ్చింది చూడండి. మళ్ళీ ఈ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది. సో ఆ లింక్ను మీరు ఓపెన్ చేసి మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. సో జస్ట్ బ్యాక్ క్లిక్ చేయండి, నో ప్రాబ్లం.
ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మీకు మెయిల్ అనేది వచ్చేస్తుంది. చూడండి మెయిల్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశాను. వెరిఫై ఈమెయిల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. గో టు హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను అనమాట. సో దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వెరిఫై అని అడుగుతుంది. చూద్దాం, ఇది కూడా క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇది నో ప్రాబ్లం అండి, అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో దానికి వచ్చేసాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇదివరకు ఉన్నట్టు, అవర్లీ ఫాసెట్ అనేసి, బోనస్ ఫాసెట్ అనేసి. సో ఈ టాస్క్లన్నీ కూడా ఏ విధంగా కంప్లీట్ చేయాలనేసి నేను క్లియర్గా తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకి 2x రివార్డ్స్ వెయిటింగ్ 24 hours అనేసి వచ్చింది. క్లిక్ చేశానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కొద్దిగా సొలానా ఏదైతే ఉందో అది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇంతేనండి. ఇక్కడ మళ్ళీ మనకు పైన మెనూ బటన్ ఏదైతే ఉందో పైన 3 నిలువు చుక్కలు, వీటిని టచ్ చేయండి. టచ్ చేసేసి యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేయండి. యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. సో తర్వాత వెబ్సైట్ ఏదైతే ఉందో సొలానాకి సంబంధించి, సొలానా ఎర్నింగ్కి సంబంధించి ఇది కూడా మనకు రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇంకొక వెబ్సైట్ కూడా రిజిస్టర్ చేద్దాం. సో ఇది పాలీగాన్ అనే నెట్వర్క్ ఏదైతే ఉందో పాలీగాన్ మ్యాటిక్ అనే కాయిన్కి సంబంధించింది. మీరు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయడము. సేమ్ ఇదివరకుట్లాగే మీరు మీ నేమ్ ఎంట్రీ చేయాలండి, తర్వాత మెయిల్ ఐడి ఎంట్రీ చేయాలి, తర్వాత పాస్వర్డ్స్ 2 times ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ ఈ పేజ్లో మీకు డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాత కింద సైన్ అప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సెటప్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. జస్ట్ పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు 1 hour తర్వాత ఈ విధంగా మీకు ఇంకోసారి రోల్ చేయమనేసి వస్తుందన్నమాట. సో అంతలోపు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈమెయిల్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా చేసుకోండి. ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్కి ఒక లింక్ అనేది వచ్చేసి ఉంటుంది. సో దానికోసం మీరు మెయిల్ ఓపెన్ చేయాలి. బ్యాక్ క్లిక్ చేసేసి ఇక్కడ చూడండి మీకు పాలీగాన్ మ్యాటిక్ నుంచి మీకు వెరిఫై ఈమెయిల్ అనేసి వచ్చింది. సో వెరిఫై ఈమెయిల్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ గో హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. మెనూ బటన్ అది మీకు ఈ పేజ్లో పైన కానీ లేకపోతే ఇక్కడ కింద కానీ ఎక్కడో చోట ఉంటుంది. యాడ్ హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పొలానాకు సంబంధించి మైనింగ్ పాలీగాన్ మ్యాటిక్ సంబంధించి వెబ్సైట్ అనేది కూడా మీకు రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు వెబ్సైట్లో చూడండి 2x రివార్డ్స్ అని ఉంది. దాని మీద కూడా నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ పాలీగాన్ మ్యాటిక్ కాయిన్ ఏదైతే ఉందో అది యాడ్ అయిందనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త వెబ్సైట్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీకు సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీ నేమ్ ఎంట్రీ చేయండి, దాని తర్వాత మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి, దాని తర్వాత ఇక్కడ 2 times పాస్వర్డ్ అనే దాన్ని రిపీటెడ్గా ఎంట్రీ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది ట్రాన్ కాయిన్, TRX ట్రాన్ కాయిన్ ఏదైతే ఉందో దాన్ని ఎర్న్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సైట్ అనమాట. జస్ట్ స్క్రీన్ అలా పైకి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్లెయిమ్ అయిపోయింది. ఎంత వచ్చింది మీకు 0.005 TRX అనేది వచ్చిందనమాట. దాని తర్వాత పైన మీకు వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మీ మెయిల్ ఐడి ఓపెన్ చేయాలండి. మెయిల్ ఐడి ఓపెన్ చేసి మెయిల్కి వచ్చినటువంటి కొత్త లింక్ ఏదైతే ఉంటుందో చూడండి. ఇక్కడ కొత్త మెయిల్ వచ్చింది support@tranpic.io అనేసి దాని మీద క్లిక్ చేసి వెరిఫై ఈమెయిల్ మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ ఓపెన్ అయ్యింది.
తర్వాత మళ్ళీ గో టు హోమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి వెరిఫై అనే ఆప్షన్ వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి, అవసరం లేదు. సో ఇప్పుడు మళ్ళీ ఫాసెట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి ఇక్కడ బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మీకు 2x రివార్డ్స్ 24 hours రిమైనింగ్ అని ఉంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ TRX కాయిన్స్ అయితే ఉన్నాయో అవి యాడ్ అయిపోయాయి అన్నమాట. సో ఇక్కడ ఇంకొకసారి కూడా నేను 2x రివార్డ్స్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో మళ్ళీ ఇంకోసారి కూడా మనకు TRX అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని కంటిన్యూస్గా 10 times అయితే మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా TRX అనేది నాకు ఇలా క్లిక్ చేస్తూ ఉంటే 10 times కంటిన్యూస్గా వచ్చిందనమాట. సో ఇక్కడ పైన 3 నిలువు చుక్కలు అయితే ఉన్నాయో వాటిని టచ్ చేశాను. యాడ్ టు హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేసి మళ్ళీ యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేశాను. సో ఇప్పుడు TRX ట్రాన్ కాయిన్కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ రెడీ అయిపోయిందనమాట. సో దాని తర్వాత వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు టాన్ కాయిన్కి సంబంధించినటువంటి సైట్ వచ్చింది. ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లిక్ చేయండి. దాని తర్వాత మీ నేమ్ ఎంట్రీ చేయండి, దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయండి, దాని తర్వాత పాస్వర్డ్ 2 times ఎంట్రీ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ మీకు క్లెయిమ్ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు క్లెయిమ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అయిన తర్వాత మీకు అక్కడ పైన టాన్ కాయిన్ యాడ్ అయిపోయింది చూడండి, యాడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం చేసుకోవాలంటే ఖచ్చితంగా పైన ఈమెయిల్ ఏదైతే ఉందో దాన్ని వెరిఫై చేసి పెట్టుకోవాలన్నమాట. సో అందుకని ఇక్కడ వెరిఫై ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీకు మెయిల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ వస్తుందండి, ఆ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసినప్పుడే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, మెయిల్ అనేది మీకు మెయిల్ అనేది వస్తుంది. మెయిల్ ఓపెన్ చేసి క్లిక్ చేయాలన్నమాట. మీ మెయిల్ ఐడి ఓపెన్ చేసేసి ఇక్కడ చూడండి tonpic.game అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అనే గ్రీన్ కలర్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఈ విధంగా సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ గో హోమ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, గో హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఈ బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 2x రివార్డ్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా 2x రివార్డ్ని మీరు ఒక రోజులో 10 సార్లు క్లెయిమ్ అనేది చేయొచ్చు అనుకుంటా. సో ఇంకొకసారి ట్రై చేశాను నేను గ్యాప్ ఇచ్చి, చూడండి రోజులో 10 సార్లు మీరు 2x రివార్డ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 7 times అని ఉంది, మీరు ఆల్రెడీ నేను 3 times క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇంకోసారి క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మీరు 10 సార్లు అయితే మీకు టాన్ కాయిన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు నార్మల్ అవర్లీ ఫాసెట్ ఏదైతే ఉందో ఇది ప్రతి 1 hourకి ఒకసారి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం దీన్ని హోమ్ స్క్రీన్కి యాడ్ చేసుకుందాం. యాడ్ టు హోమ్ స్క్రీన్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇన్స్టాల్ ఆప్షను, తర్వాత మళ్ళీ ఇన్స్టాల్ ఆప్షను, యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేసేస్తే మీకు ఇప్పుడు టాన్ కాయిన్ మైనింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో అది రెడీ అయిపోయిందనమాట. సో దాని తర్వాత లింక్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డోజీ కాయిన్కి సంబంధించినటువంటి లింక్ వస్తుంది. సో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ ఎంట్రీ చేయండి. సో ఇది డోజీ కాయిన్ ఎర్న్ చేయడానికి కావాల్సినటువంటి సైట్ అనమాట. ఫస్ట్ మీరు నేమ్ ఎంట్రీ చేశారు, తర్వాత మెయిల్ ఐడి ఎంట్రీ చేశారు, తర్వాత 2 times పాస్వర్డ్ రిపీట్ చేయాలి. సో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అకౌంట్ అనేది రెడీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లెయిమ్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డోజీ కాయిన్ ఏదైతే ఉందో అది మీ పైన బ్యాలెన్స్ ఏదైతే ఉందో అక్కడ యాడ్ అయిపోద్ది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత జస్ట్ పైకి వచ్చేసి ఇక్కడ మీకు మెయిల్ ఐడిని వెరిఫై చేసుకోమని ఉంటుంది. సో దీని మీద నేను టచ్ చేస్తున్నా, వెరిఫై అనే ఆప్షన్ మీద.
సో ఇక్కడ రోల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేస్తే మనకు మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. సో మెయిల్ ఐడి ఓపెన్ చేసేసి బ్యాక్కి వెళ్ళిపోయి ఒక 2 టైమ్స్ ఇప్పుడు డోజీ కాయిన్ నుంచి మనకు మెయిల్ వచ్చిందండి. ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సైట్ ఓపెన్ అవుతుంది. గో హోమ్ క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రీన్ పైకి అనేసి ఇక్కడ 2x రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు 10 టైమ్స్ కూడా క్లిక్ చేయవచ్చు. క్లిక్ చేసి మీరు డోజీ కాయిన్ని క్లెయిమ్ చేసుకోండి. సో ఈ విధంగా 10 టైమ్స్ చేయవచ్చు, అవర్లీ ఫాసెట్ చేయవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఉండేటటువంటి సర్వేస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కంప్లీట్ చేయడం ద్వారా కూడా మీకు డోజీ కాయిన్ అనేది ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ పైన 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మెయిన్ స్క్రీన్ మీదకి వస్తే ఇక్కడ మీకు డోజీ కాయిన్ మైనింగ్కి సంబంధించినటువంటి సైట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మన లాస్ట్ సైట్ ఏదైతే ఉందో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సో వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లాస్ట్ లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా సైన్ అప్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. మీ యూజర్ నేమ్ ఎంట్రీ చేయండి. దాని తర్వాత మీ మెయిల్ ఐడి ఎంట్రీ చేయండి. తర్వాత తిరిగి పాస్వర్డ్ 2 టైమ్స్ ఎంట్రీ చేయండి. సో డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ చూడండి. సైన్ అప్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత జస్ట్ పైకి స్క్రోల్ చేసేసి ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు అమౌంట్ అనేది క్లెయిమ్ అయిపోయి అక్కడ BNB అనేది పైన స్క్రీన్లో యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్కి ఒక లింక్ అనేది వచ్చి ఉంటుంది. బ్యాక్ వెళ్ళిపోయి మెయిల్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి BNB నుంచి మెయిల్ వచ్చింది. అది ఓపెన్ చేసేసి ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ గో హోమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ బోనస్ ఫాసెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ X2 రివార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు 10 టైమ్స్ క్లిక్ చేసుకోవచ్చు అండి. కంటిన్యూస్గా మీకు 10 టైమ్స్ BNB అనేది వస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మీకు అవర్లీ ఫాసెట్ ఏదైతే ఉందో దీంట్లో ఇక్కడ మీకు అదర్ టాస్కులు కూడా ఉన్నాయండి. ఈ టాస్కులు కూడా మనం కంప్లీట్ చేసి మనం ఎక్స్ట్రాగా BNB అనేది ఎర్న్ చేయవచ్చు. సో దీన్ని హోమ్ స్క్రీన్కి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ 3 నిలువు చుక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని టచ్ చేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో యాడ్ మీద క్లిక్ చేసి యాడ్ ఆటోమేటికల్లీ క్లిక్ చేశాను. సో ఇప్పుడు టోటల్గా మనకి ఇక్కడ 8 సైట్స్ ఏవైతే ఉన్నాయో 8 సైట్స్ రెడీ అయిపోయాయండి. ఒకటి USDT, లైట్ కాయిన్, తర్వాత సొలానా, దాని తర్వాత పాలిగాన్ మ్యాటిక్, తర్వాత TRX, దాని తర్వాత టాను, డోజీ, BNB. సో వీటన్నిటిని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నామండి. వీటిలలో ఎక్స్ట్రా టాస్క్లు ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ మనకి ఫ్రీ టాస్క్తో పాటు ఈ సర్వేస్ చేస్తే ఎక్స్ట్రాగా మనకు అమౌంట్ వస్తుంది కదా USDT. ఆ టాస్కులు ఏ విధంగా చేసి ఎక్స్ట్రా USDTని లేకపోతే ఎక్స్ట్రాగా సొలానా కానీ లేకపోతే పాలిగాన్ మ్యాటిక్ కానీ ఈ విధంగా అదర్ కాయిన్స్ అన్నిటిని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేసి ఎక్స్ట్రా టాస్కుల గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.